అందరికీ మేము బాగున్నాం, మీరు బాగుండాలనుకున్నాం. మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకున్నాం. అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి. ఏంది డెకరేషను అలంకరణం ఏందో అనుకుంటున్నారండి. అవునండి, ఒక విశేషమైన ఉన్నది. చిన్న కృష్ణయ్య కనపడుతున్నారు కదా, ఏమిటంటే ఒక ఫంక్షను. ఆ ఫంక్షన్ ఏంటంటే సీమంతం ఫంక్షన్. ఆ సీమంత ఫంక్షను ఎవరో కాదండి, మా మనవరాలది. మనవరాలు అంటే మా ఆయన వాళ్ళ చిన్నాన్న పెద్దనాన్న ఉంటారుగా వాళ్ళ పిల్లలు అండి. మా కూతురు అయిద్దామే, కూతురు వాళ్ళ కూతురుది ఫంక్షన్. అంటే మా ఆడపిల్ల వాళ్ళ మా అమ్మ కూతురుది. అప్పుడు మాకు మనవరాలు అయ్యిద్ది అమ్మాయి. మా అబ్బాయికి కోడలు అయ్యిద్ది, మా అమ్మాయికి కూతురు అయ్యిద్ది. చూసారని అంత పెద్ద కూతురు కోడలు అన్నారు. నాకు ఎంత పెద్ద మనవరాలు ఉందో. ఇంకొక విషయం, మాకు ఇంకా పెద్ద కోడలు ఉంది, చూపిస్తాను. ఇదిగోండి అలంకరణ మటుకు బాగా చేశారు. ఫంక్షన్ మటుకు అసలు ఎక్సలెంట్గా ఉందండి, బాగుంది. ఫంక్షన్ మటుకు సీమంతం ఫంక్షన్ మటుకు చాలా చాలా బాగా చేశారు. అదే మా ఊరు శివాలయంలోనే చేసింది, కళ్యాణ మండపంలో. ఇదిగోండి మా ఊరు శివాలయంలో కళ్యాణ మండపంలో అని చెప్పే కదా, ఆ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు చేస్తారు. సీమంత ఫంక్షన్లు, బంతి ఫంక్షన్లు, మళ్ళీ ఓణీల ఫంక్షన్లు, మళ్ళీ పంచిన ఫంక్షన్, అన్ని ఫంక్షన్లు చేస్తారండి. శుభకార్య ఫంక్షన్ మొత్తం అన్నీ చేస్తారండి చక్కగా. ఇదండి మా మనవరాలు అన్నా కదా, ఆ అమ్మాయి మా మనవరాల ఫంక్షన్కి మేము వచ్చాము. అబ్బాయి నేను వచ్చాము. అబ్బాయి ఈడేస్తానా పడలేదు. ఇక ఇలాంటప్పుడే కానీ అందరం కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటాం. నేను వెళ్ళేదానికి చాలా లేట్ అయిపోయిందండి. అందరూ వచ్చి కూడా వెళ్ళిపోయారు. చాలా చాలా లేట్ అయింది, 2 అయింది. ఇదిగోండి అందరూ అక్కడ భోజనాలు కూడా ఎత్తే కితకితలాడిపోయారండి. కొంచెం కళ్యాణ మండపంలో కొంచెం ఖాళీగా ఉన్నారు, కానీ అక్కడ మటుకు అసలు జనం కితకితలాడిపోయారు. ఇక సీమంతం ఫంక్షన్ అంటే మనకి కొంచెం అయ్యో ఒకటి పెడతా ఉంటారు కదా. నేను ఒక చీర తీసుకెళ్ళి పెట్టానండి. ఒక చీర తీసుకెళ్ళి పెట్టాను. అందరూ అట్లా ఒక్కొక్కరు లైన్లో పోయి పెడతా ఉన్నాను. ఇలాంటి ఫంక్షన్లు అప్పుడంటే మనం అందరం కలుసుకొని మాట్లాడుకుంటా సంతోషం హ్యాపీగా ఉండేది. ఇంకా వీటి రోజులు అంటే ఎవరి జీతాలు ఎవరి సంగతులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇక ఇలా ఒక్కొక్కరు పెడుతున్నారు. నేను కూడా తీసుకొచ్చాను కదా, నేను కూడా ఇక చీర పెట్టేసేసాను. కానీ ఫంక్షన్ బట్టికి చిలకలు చూడండి ఎంత బాగున్నాయి. నిజంగా రామచిలకలే ఉన్నాయి, పంచదార చిలకలు. అసలు ఈ చిలకలు చూసి చాలా అవుతుందండి. వెనకటైతే తెగేసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గినాయి కూడా. ఇలా సీమంతం అప్పుడే చూస్తున్నాము. ఎదుగోండి నేను ఎదుగుతుంటే ఏందమ్మమ్మ నేను అమ్మమ్మ అవుతా అమ్మాయికి. ఏందమ్మమ్మ ఎదుగుతుంటే కుంకుమ అమ్మ అంటే పక్కన పెట్టారు అమ్మమ్మ అని చెబుతుంది. ఇదిగోండి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఈయన, అంటే మాకు అన్నయ్య అవుతాడు. కూతురు అయిద్దిలే, అన్నయ్యని పిలుస్తాము. మాకు కూతురు అయిద్ది. అలా చెవట్లా చిన్న పెద్ద పిల్లగా అట్ట కొంచెం పెద్ద వయసులో కదా, అట్ట పేరు చూస్తే తేడాగా ఉండుద్ది. ఇది కానీ భోజనానికి వచ్చాము. మేము వెళ్ళేదానికి 2:30 అట్ట అయిందండి. రద్దీ తగ్గింది. ఇదిగోండి మా తోడుకోవాలండి, అందరికన్నా పెద్దామా. అదే చిన్న పెద్ద పిల్లలు ఉంటారుగా అట్టగా అందరికన్నా పెద్దామా. ఇప్పుడు సీమంతం చేసుకున్న అమ్మాయి ఏమో సొంత అమ్మమ్మ అయింది. ఈ పక్కన ఉన్న అమ్మాయి ఏమో వాళ్ళ చెల్లెలు. ఈ అమ్మాయి నాకు చిన్న మనవరాలు. ఆ అమ్మాయి సీమంతం చేస్తున్న అమ్మాయి నాకు పెద్ద మనవరాలు. ఇకండి ప్యాకింగ్ ఇస్తున్నారు. మీకు చెప్పాకంటే నాకు కోడలు ఉందండి, పెద్ద కోడలు. ప్యాకింగ్ ఇచ్చామో నాకు కోడలు అయింది. ఇప్పుడు నాకు చెప్పా కదా అమ్మమ్మ, మా తోడుకోళ్ళని, ఆ తోడుకోళ్ళలో కోడలు అమ్మాయి. మీకు ఇలా చెబుతుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారో, మీకు అది చూపించుకుంటుందేమో. నాకు తెలిసిన కొత్తలో నాకు కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను నేనైతే. నాకు ఇంత పెద్ద కొడుకు పెద్ద కోడలు పెద్ద కూతురు ఉన్నారంటే నా పెళ్ళని కొత్తలు నేను పెద్ద ఆశ్చర్యపోయాను. అంతేకండి, ఇంటికి పెద్దవాళ్ళు ఉంటే అట్టాగా ఉండదు కదా. అప్పట్లో అంటే కుటుంబాలు పెద్ద ఫ్యామిలీ కదా, అందుకే అటు వచ్చి తేడాగా ఉంటా ఉంటాయి కత్తి చిన్న. ఇదండి మా కొడుకు అన్నా కదగా, ఈ ఆకుపచ్చ అబ్బాయి చట్టేసిన అబ్బాయి మా కొడుకు. అంది ఫంక్షన్ మటుకి బాగా జరిగింది. అసలు నాకు అవతికి డెకరేషన్ మటుకు బాగా నచ్చిందండి. అసలు మనకు పసుపు, ఎరుపు, వైట్ కలరు, అసలు అలంకరణ మటుకు స్టేజ్ మట్టికి బాగా నచ్చిందండి నాకు మట్టుకు. అసలు ఇకంటే గుడి అలంకరణ సమయ సాంగ్స్ భోజనాలు జరిగినాయి, ఆ అలంకరణ నాకు అట్టాగా ఉండిపోయింది, బాగుందండి. ఇదిగోండి నేను చెప్పాక ఇంకో సీమంతం చేసుకున్న వాళ్ళమ్మ నాకు పెద్ద కూతురు అయింది.
ఏమో నాకు కోడలు అయితే మధ్యలో పట్టుకొని మా కూతురు ఏమంటుందంటే మా అబ్బాయితో అరే మన మధ్యన వీళ్ళిద్దరు ఎందుకురా వీళ్ళిద్దరు తీసేరా అంటుంది. దానికని మేము నవ్వుకుంటున్నాం. ఫంక్షన్కి వెళ్ళి వచ్చాడండి ఇప్పుడు నేను శ్రీమంతం ఫంక్షన్కి. భోజనాలు తింటేనే మాకు కొంచెం మత్తు వస్తే మొన్న పట్టి చాలి చీర తీసేసా మెత్త చీర పెట్టేసుకున్నాము. అది గుర్తుకుంటుందని ప్యాకింగ్ ఇచ్చారు కదండి, ఏమి ఇచ్చారో చూద్దాము. ఏం ప్యాకింగ్ ఏమనుకుంటున్నా బాక్స్ అదేనా జార్లా పచ్చగా పెట్టుకునే జార్లు 2 ఇచ్చారండి. 2 వచ్చినాయి. పచ్చగా పెట్టుకోవచ్చు దీంట్లో చక్కగా. శ్రీమంతానికి ముఖ్యమైనది చిలక లాంటి అబ్బాయి అమ్మాయి పుట్టాలని. అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఇంకేం తెలిసిందేగా చలిమిడి, ఒక స్వీటు, లడ్డు, మోతిచూర్ లడ్డు. లడ్డు పేరు తెలియదు నాకు. బూంది, ఇంకా తాంబూలం. ఇది సింహతానికి ఇచ్చేది. మా మనవరాలు సింహంతుంది, పెద్ద మనవరాలు మాకు. ఇదిగోండి చూశారు కానీ ఫంక్షన్ అంత బాగా చేశారు. జనం కానీ ఊరు మొత్తం పిలిచినట్టున్నారు. చుట్టాలందరూ వచ్చారు. మా చుట్టాలందరూ మనం పలకరించారు, మేము వాళ్ళని పలకరించాము. ఇలా ఫంక్షనప్పుడే కదా అందరం కలుసుకునేది. భోజనం చాలా బాగుండేది భోజనం కదా. పిల్ల బాబులు చూశారు కానీ మా మనవరాలు ఉన్నాయి. మా మనవరాలు వరుస అన్నమాట. అంటే మా ఆడపిల్ల కూతురు. మా మనవరాలండి, మా మనవరాలు మా అమ్మాయికేమో కూతురు అయ్యేది, మా అబ్బాయికేమో కోడలు అయ్యేది. మా అమ్మాయి చూసారు అంత పెద్ద కూతురు ఉందా, మా అబ్బాయి చూసారు అంత పెద్ద కోడలు ఉందా. మా ఆయన కూడా వచ్చాడండి భోజనానికి, కానీ ఈడలు బాగాలేదు, అది సిగ్గు వచ్చిందంట. జనం పాపంలో ఉండాలి, జగన్ అన్నాడు జనాలు. మీ ముందు అయితే డాన్స్ ఆడుతున్నాడు, ఈడలు ఎత్తులుగా జనంలో పడి కనపడతాడు. ఇక మేమైపోతా అంటే మన డైరెక్ట్ ఎదుర్కొంటాడు. సాకు కొట్టే గొప్ప తీసేవాళ్ళమే, ఒప్పుకోలేదు, అంటే తీయలేదు అయింది. సరేనండి, ఫంక్షన్ బట్టి చాలా బాగా జరిగిందండి, బాగా చేశారు. వాళ్ళ అత్త మామ కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ ఫంక్షన్ బట్టి బాగా చేశారు. ఫంక్షన్ బట్టి బాగుంది అసలు. ఐటమ్స్ కానీ అన్నీ వెరైటీ భోజనం చూపిద్దామంటే ఏం కుదరలేదండి. అంటే దగ్గర చూపిద్దామంటే మేము భోజనం చేస్తానికి వెళ్ళాం. అప్పుడు ఏంటి ఇలా శ్రీమంతానికి వెళ్ళొచ్చాం. మనకి 2 బస్తాలు గాడీలు వచ్చినాయి. చాలా కాస్ట్ ఉంటుందండి, అన్నీ కూడా కాస్ట్గా పెట్టారండి అసలు. సరేనండి, ఉంటానండి. ఈ వీడియో బట్టి మీకు నచ్చింది అనుకుంటున్నానండి.